ప్రభుత్వాలు మేము ఎన్నిసార్లు నిర్ణయించినప్పటికి కూడా ఎలాంటి స్పందన లేకుండా పెన్షనర్ల యొక్క సమస్యలని పెడచెవిన పెడుతున్నారు. మాకు రావాల్సినటువంటి న్యాయంగా రావాల్సినటువంటి హక్కులను తీవ్రంగా జాప్యం చేయడమే కాకుండా నెల నెలా ఇస్తామని ఇదివరకు అంటే వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నటువంటి నెల నెలా ఇస్తామన్నటువంటి అమౌంట్ కూడా ఇవ్వట్లేదు. రిటైర్మెంట్ అయినాక ఇప్పుడు దగ్గర 2.5 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రావట్లేదు. ముఖ్యంగా వృద్ధులం మేము. మాకు హాస్పిటల్కి పోతే లక్షలు ఖర్చు అవుతున్నాయి. ఆ సీలింగులు పెట్టి హెల్త్ కార్డులు పనిచేయట్లేదు. నగదు రహిత వైద్యం కావాలనేది మా ప్రధాన డిమాండు. అలాగే పిఆర్సీని పెండింగ్ డిఏలను విడుదల చేయాలని మేము ఇప్పుడు మొన్న కేబినెట్ సమావేశం పెట్టి 2 డిఏలు ఇస్తాం, తక్షణం 1 డిఏ ఇస్తాం, 6 నెలల తర్వాత ఇంకో డిఏ ఇస్తాం అని ప్రభుత్వం చెప్పింది. దీనిపై మీ స్పందన ఏంటి? మళ్ళీ ఇండియా ఏ రాష్ట్రంలో కూడా 5 డిఏలు పెండింగ్ ఉన్న రాష్ట్రం లేదు. మొత్తం 5 డిఏలు ఇవ్వాలి. ఎందుకంటే పెరిగిన ధరలకు కానివ్వండి దానికి తగ్గట్టుగా డిఏలు విడుదల చేస్తుంటారు. కానీ ఈ రాష్ట్రంలో 5 డిఏలు పెండింగ్ ఉన్నాయంటే దగ్గరదాపులో వేరే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక 2,000 రూపాయల వస్తువు కొనుక్కుంటే మేము 10,000 రూపాయల వస్తువులు పెట్టి ఖర్చు పెట్టి చేయాల్సి వస్తుంది. అంత వెనకబడి ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చిన డిఏలు సమానంగా మాకు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం దగ్గర డబ్బులు ఏముంటుంది కదా, మళ్ళీ ఎట్లా మీ డిమాండ్లు ఎట్లా నెరవేరితే, మీ బకాయిలు ఎట్లా తీరుతాయని మీరు అనుకుంటారు? మేము దాని గురించి చర్చలు జరిపారు. ప్రతి నెల 700 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ దానికి అతిగతి లేదు. నగదు రహిత వైద్యాన్ని కూడా మేము కంట్రిబ్యూషన్ చేస్తామంటాను. 500 కంట్రిబ్యూట్ చేసినా కూడా ఆ కమిటీ వేయటం లేదు, ఆ కార్డులు ఇవ్వటం లేదు.